హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్లో మమ్మీ కొడుకు ఇద్దరు మాట్లాడుతున్నారు. పాపం నాకు సంజనని చూస్తే బాధ అనిపిస్తుంది. ఓకే, దొంగలు ఉన్న జాగ్రత్త బోర్డేసిండ్రు. ఓకే, ఆమెని ఆటని అంతా చేతితో కట్టేసిండ్రేమో నాగార్జున గారు అని అనిపించింది. నాగార్జున గారు కట్టేయడం కన్నా ముందు కొన్ని విషయాలు మాట్లాడదాం. భరణి గారిని అందరు విలన్లా చూస్తున్నారు, అది అర్థమైంది. విలన్లానే చూస్తున్నారు, అది అర్థమైంది. నేను తర్వాత చెప్తా. కానీ ఒక విషయం అయితే ఓకే, నైస్ ఆర్ బ్యాడ్ ఏంటంటే, పాపం టెనెంట్స్ హౌస్లోకి పొమ్మని చెప్పింది కదా, ఆమెకు కొంచెం అరే హెల్త్ కరెక్ట్ లేదు, ఒకరోజు వండుకుంటే పొద్దున పోతా అని చెప్తాడంట. చెప్పినప్పుడు రామ్ ఒప్పుకున్నాడు, కెప్టెన్ కదా రామ్ ఒప్పుకున్నాడు. రామ్ ఏంది భరణి అదే భరణి గారి బాధితుడు అన్నీ ఇంకేమన్నా అనుకోండి అట్లా. అయితే భరణి గారు లేదు పొమ్మన్నాడని, లేదు మీరు ఇప్పుడే వెళ్ళిపోవాలని ఆమెను పంపించేసినట్టు పాపం అనిపించింది. వెనక ఇమాన్యుయల్ చెప్తుంది, ఇమాన్యుయల్ వాళ్ళు నాకు అప్పుడు సపోర్ట్ చేశారు, నేను రావడానికి దాని విషయానికి సపోర్ట్ చేశారు కాబట్టి నేను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఇమాన్యుయల్ చేసిన తర్వాత వాళ్ళది అది పోగొట్టుకోవాలి వద్దని అనిపిస్తుంది నాకంటే. మమ్మీ నువ్వు గేమ్ ఆడి వాళ్ళకు అది ఇచ్చేసినావు అనుకో, కంటెండర్ లాగానైనా ఏదో ఒక సపోర్ట్గా ఇస్తే ఓకే, అది అయిపోయినట్టు. నువ్వు అంత ఆలోచించకంటే భరణి అన్న నాకైతే అస్సలు కరెక్ట్ అనిపిస్తలేదు, ఇమాన్యుయల్ రియల్ కరెక్ట్ అనిపిస్తలేదు అంటే ఇది కదా. భరణి అన్న కరెక్ట్ అనిపిస్తలేదు. హరీష్ గారు చెప్పి యాసరికి వచ్చినా కరెక్ట్ అనిపిస్తలేదు. ఇమాన్యుయల్ అంటే మమ్మీ నీకు పాయింట్స్ ఉంటే నామినేషన్లో పెట్టు, కానీ ఇలా అనడం అయితే కరెక్ట్ కాదని ఇమాన్యుయల్ చెప్తుంటాడు. అదైతే సూపర్ నచ్చింది. మీకేమనిపించింది? భరణి గారు కరెక్టా రాంగా? ప్లీజ్ కమెంట్ చేయండి. వీళ్ళ సంభాషణ ఎలా ఉంది?